ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 మే 1వ తేదీ నుంచి గురుగ్రహ స్థాన మార్పిడి అనేది జరగబోతున్నది. అంటే ఈ యొక్క 2024 మే 1వ తేదీ నుంచి 2025 మే 14వ తేదీ వరకు కూడా గురుగ్రహం వృషభ రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఒక వృషభ రాశిలో ఏదైతే సంచారం ఉందో ఈ ఒక సంచారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అని చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ 2023వ సంవత్సరంలో గురువు గారు మేషరాశిలో సంచారం చేసేటప్పుడు రాహుతో కలిసి సంచారం చేశారు. పైగా శని దృష్టిలో పడ్డారు. సో అందువలనే 2023లో కొన్ని మనము సంఘటనలు చూసుకున్నాం. రాజకీయ సంఘటనలు కావచ్చు, ఆకస్మికంగా మార్పులు, కొన్ని అపఘాతాలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు. సో ఇలాంటివన్నీ కూడా మనము చూసాము. ఎందుకు అంటే గురువు గారు ఒక్కరే ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలకి గురువు రాహుతో కలిసినప్పుడు లేదా శనితో కలిసినప్పుడు, శని దృష్టి పడ్డప్పుడు ఇచ్చే ఫలితాలకి చాలా కూడా తేడా ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటుంది. అంటే 2023 సంవత్సరంలో ఆయన గురువు గారు అన్ని రాశుల వాళ్ళకి కావచ్చు, ఒక భౌగోళికంగా కావచ్చు, ఆయన ఫలితాలని ఎక్కువ ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే రాహుతో కలవడము, తర్వాత శని దృష్టిలో పడడం లాంటివి ఇవన్నీ కూడా ఆయన ఇచ్చే ఫలితాలని అడ్డుకుంటున్నాయి యాక్చువల్లీ. ఇక మీద అంటే 2024 మే 1వ తేదీ నుంచి వృషభంలో సంచారం చేస్తున్నారు. ఈ ఒక వృషభ రాశి కాలపురుష చక్రం నుంచి ఎన్నవ రాశి? కాలపురుష చక్రంలో అంటే కాలపురుష చక్రం అంటే ఏంటి? మన టోటల్ 12 రాశులలో 12 రాశులని కలిపి కాలపురుష చక్రం అని అంటాం. ఈ ఒక కాలపురుష చక్రంలో మొట్టమొదటి రాశి ఏది? మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి నుంచి గురువు గారు ఎన్నో రాశుల సంచారం చేస్తున్నారు? ద్వితీయంలో సంచారం చేస్తున్నారు. మనం భౌగోళికంగా చూసుకున్నట్లు కనుకైతే సామూహికంగా ద్వాదశ రాశుల గురించి చెప్పుకునే ముందు అందరికీ ఎలా ఉంటుంది, అన్ని రాశుల వాళ్ళకి అంటే భౌగోళికంగా ఎలా ఉంటుంది చూసుకుందాం. గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే మేషరాశి నుంచి ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అంటే ఏంటి? మొదటిగా ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అని అంటాం. ఫుడ్, భోజనం చేసే అంటే భోజనం గురించి ఆ ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. ఫైనాన్షియల్ గురించి అంటే ఫైనాన్షియల్ సెక్టర్స్ నుంచి ఆ ఒక ద్వితీయ స్థానం నుంచే తెలుసుకుంటాం. కమ్యూనికేషన్, మనం మాట్లాడే పద్ధతి, మనం మాట్లాడే వే ఆఫ్ టాకింగ్, దాన్ని కూడా ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. తర్వాత ద్వితీయ స్థానం నుంచి ఏం తెలుసుకుంటాం? ఆ ఒక వ్యక్తి ఆకర్షితంగా ఉంటున్నాడా, ఫేస్ ఎలా ఉంటుంది అంటే తన ఒక ఫేస్ అట్రాక్టివ్గా ఉంటుందా. సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం ద్వితీయ స్థానంలో. సో అలాంటి ద్వితీయ స్థానంలో గురువుగారి సంచారం ఏదైతే ఉందో మొట్టమొదటిగా ఫుడ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక సంవత్సరంలో. తర్వాత కమ్యూనికేషన్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు అంటే మాట్లాడే ఒక సెక్టర్ అయి ఉండొచ్చు. అంటే ఏది ఆ సెక్టర్స్, మాట్లాడే సెక్టర్స్ అంటే టీచింగ్, తర్వాత మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ ఒక కమ్యూనికేషన్తో ఇతరులని అట్రాక్ట్ చేయాలి. సో అలాంటి ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, ఈ గోల్డ్ స్మిత్, సో వాళ్ళకి కూడా, బంగారం చేసే వాళ్ళకి. తర్వాత ఈ ఒక ద్వితీయ స్థానం అంటే ఏంటి? ఫేస్, ముఖానికి సంబంధించినది. అంటే ఆ ఒక సౌందర్యాన్ని పెంచుకోవడానికి చేసే ఒక ప్రయత్నం ఈ యొక్క ద్వితీయ స్థానానికి సంబంధించినది. అంటే సౌందర్యం పెంచుకునే ప్రయత్నం అంటే ఏంటి? కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేసే ఒక ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది, లబ్ధి పొందుకుంటారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఫుడ్ ఇండస్ట్రీస్, కమ్యూనికేషన్ సెక్టర్స్, టీచింగ్ సెక్టర్స్, గోల్డ్ స్మిత్ వాళ్ళకి, బ్యూటీ పార్లర్ పనిచేసే వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే
ఇకపైన కొద్దిగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా జాబులు రావడానికి అవకాశాలు మనకి కనిపిస్తాయి. సో తర్వాత గురువు గారు వృషభంలో కూర్చొని ఏ రాశుల మీద దృష్టి పెడుతున్నారు? వృషభంలో కూర్చొని గురువు పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని సప్తమ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని నవమ దృష్టితో మకర రాశిని చూస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జన్మ జాతకంలో గనక కన్యా రాశిలో గనక ఏదైనా గ్రహం ఉన్నట్లు గనక అయితే, లేదా వృశ్చికంలో లేదా మకర రాశిలో గ్రహం ఉండి అది చెడు గ్రహాలు అయ్యి ఉండి వాళ్ళ దశాభుక్తి నడుస్తున్నట్లు కనుకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే గురు దృష్టి పడుతుందో ఆ ఒక చెడు గ్రహాలు కూడా మనకి ఇబ్బంది పెట్టలేరు. అంటే వాళ్ళ దశాభుక్తి నడుస్తుంటే కొద్దిగా పాజిటివ్గా వెళ్తుంది. మీ జాతకంలో చూసుకోవచ్చు, కన్యా రాశిలో ఏ గ్రహం ఉంది, ఏదైనా గ్రహం ఉందా, వృశ్చికంలో ఉందా, తర్వాత లేదా మకరంలో ఉందా, మీరు చూసుకోండి. ఆ ఒక దశాభుక్తి జరుగుతున్నట్లు కనుకైతే మరీ పాజిటివ్నెస్ వస్తుంది, బాగా మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి అండి, ఈ ఒక గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే ఫలితాలు వస్తాయి. ఇంకా మిగతా 80% మన స్వజాతకం, మన ఓన్గా మనం ఎప్పుడైతే పుట్టి ఉంటామో ఆ సమయానికి ఏ లగ్నం అవుతుంది, ఏ దశాభుక్తి జరుగుతుంది, దీని మీద మన ఓన్ హారోస్కోప్ మీద మిగతా ఫలితాలు డిపెండ్ అయి ఉంటుంది. తదుపరి రాశి ధనస్సు రాశి లేదా ధనస్సు లగ్నం. ఈ ధనస్సు రాశికి ఈ 2024 మే 1వ తేదీ లోపల జరిగి ఉండే, అంటే 2023 అక్టోబర్ నుంచి కూడా ధనుసు రాశి వాళ్ళకి దశమ స్థానంలో ఉంటున్న కేతు వలన చాలా ఇబ్బంది పడి ఉంటారు. ఎస్పెషలీ ఉద్యోగంలో మీ ఒక పేరు కొద్దిగా తగ్గడం లాంటిది, అంటే డీఫేమ్కి గురి అవ్వడము, అంటే ఉద్యోగం చేసే చోట మీ ఒక పేరు చెడిపోవడం లాంటిది, లేదా ఉద్యోగం చేసే చోట మీకు అనుకోని ఇబ్బందులు కావచ్చు, మీ కొలీగ్స్తో తోటి ఉద్యోగస్తులతో అనుకోని తగాదాలు ఇబ్బందులు కావచ్చు, మీ హయ్యర్ అఫీషియల్స్తో కొంచెం ఇబ్బందులు, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళకి ఎక్కువ పని భారం అవ్వడము, అక్కడ ఇరిటేషన్ లాంటిది, ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయలేకపోవడము, అది అక్కడే ఆగిపోవడం లాంటిది. సో ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. తర్వాత గృహంలో చాలా ఇబ్బందులు, తల్లి ఆరోగ్య సంబంధించిన విషయంలో ఇబ్బందులు, తర్వాత వృధా ఇంట్లో గొడవలు, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. అయితే ఇక మీద గురువుగారు 6వ స్థానంలో కూర్చొని, అంటే ఇక్కడ మీకు ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మిమ్మల్ని సేవ్ చేసేదే శని భగవానుడు ఒక్కడే. గురుబలం లేదు, రాహుబలం లేదు, కేతుబలం లేదు, శని బలం మాత్రమే మిమ్మల్ని సేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గురువు గారు 6వ స్థానంలో కూర్చొని దశమాన్ని చూస్తారు. అంటే మీ యొక్క రాశినాథుడే దశమాన్ని చూస్తాడు. కాబట్టి ఏదైతే పోయిన పేరుని, ఉద్యోగం చేసే చోటు ఏదైతే పోయిన పేరుని మళ్ళీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో కాస్త అభివృద్ధి అది కనిపిస్తూ ఉంటుంది. రాశాధిపతి 6వ స్థానంలో వెళ్ళినప్పుడు బాగా స్ట్రగల్ ఉంటుంది, పోరాటం చేయాలి. అంటే 1 గంటలో అయ్యే పని 2 రోజులు కనుక మీరు చేసినట్లయితే అది పూర్తి కాదు, అలా ఉంటుంది పరిస్థితులు. తర్వాత ముఖ్యంగా ఆయన వ్యయస్థాన్ని కూడా చూస్తున్నాడు. తీర్థక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, ఎక్కువ పూజలు లాంటివి చేసుకోవడము, తరచూ ప్రయాణాల వల్ల ఖర్చులు, స్పిరిచువల్ యాక్టివిటీస్ అంటే దేవుడికి సంబంధించిన విషయంలో ఖర్చులు చేసుకోవడము, కుటుంబానికి ఖర్చులు, ఇంటి గృహ నిర్మాణంలో ఖర్చులు ఎక్కువ అవ్వడము. ఏదైనా మీరు ఆస్తి కొనుగోలు చేసుకున్నట్లయితే అది 50% మీరు అమౌంట్ కట్టి ఉంటారు, ఇప్పుడు అది ఇంకా ఎక్కువ వాల్యూ అవుతుంది. ఇలా ఏదో ఒకటి మీకు ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. సో మొత్తానికి ధనుసు రాశి వాళ్ళకి శని ఒక్కడే మిమ్మల్ని ఈ సంవత్సరం కాపాడుతాడు అని చెప్పొచ్చు. అయితే గురువు మనకి రాశ్యాధిపతి కాబట్టి సంపూర్ణమైన అశుభ ఫలితాలు అయితే ఇవ్వరు, కాకపోతే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గృహంలో చికాకులు, ఆస్తి విషయంలో ఎక్కువ ఖర్చులు చేయవలసిన ప్రమేయము, ఇంటికి సంబంధించిన విషయంలో, ఎస్పెషల్లీ వాహనానికి సంబంధించిన విషయంలో
మీరు ఎక్కడో జర్నీ చేసుకుంటూ వెళ్తారు, సడన్గా ఆఫ్ అయిపోతుంది వెహికల్, రిపేర్కి ఖర్చులు, అక్కడ టైం కూడా వృధా అయిపోతూ ఉంటుంది, మీ పనులు కరెక్ట్గా జరగవు. సో ఇలాంటివన్నీ చూడవలసి ఉంటుంది. బట్ శని మిమ్మల్ని కాపాడుతాడు, డోంట్ వరీ. తప్పనిసరిగా ధనుసు రాశి వాళ్ళు దేవనాంచ ఋషినాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం నమ గురుగ్రహ దేవతాభ్యో నమ. శాంతిం శాంతిం శాంతి. ప్రతిరోజు 108 సార్లు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు దత్తస్వామికి లేదా రాఘవేంద్ర స్వామి వారికి లేదా సాయిబాబా ఆలయానికి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. కామాక్షి అమ్మవారికి తగిన అభిషేకాలు సేవలు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్టుగైతే, మరియు విఘ్నేశ్వరుడికి పసుపు నీళ్లతో అభిషేకాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.